నమస్తే, నేను సునీత. టీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్ర కాంగ్రెస్ బీజేపీ నేతలు ఢిల్లీ గులాములు, హైదరాబాద్ను యూటీ చేసి కుట్ర పన్నుతున్నారన్న కేటీఆర్. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో అన్ని వర్గాలకు సమన్యాయం, అభివృద్ధి సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చామన్న జగదీష్ రెడ్డి. జాతీయ పార్టీలతో తెలంగాణకు ఒరిగిందేమీ లేదన్న బీఆర్ఎస్, కాంగ్రెస్ బీజేపీపై వరంగల్ ఎంపీ అభ్యర్థి సుధీర్ కుమార్ ఫైర్. పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచిన బీఆర్ఎస్, నాగర్ కర్నూల్, మధిర, జనగామ జిల్లాలో ప్రచారం. ఇవాళ కరీంనగర్ గడ్డపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రోడ్ షో, రామ్నగర్ నుంచి తెలంగాణ చౌక్ వరకు గులాబీమయం. మేడ్చల్ భూ వివాదంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ, రౌడీ మూకల దాడిలో ఒకరు మృతి, పలువురికి గాయాలు. భూ వివాదంలో ఇరు వర్గాల మధ్య పరస్పరం కర్రలతో దాడులు చేసుకున్నారు. మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. మైసిరెడ్డిపల్లి గ్రామ రెవెన్యూ పరిధిలోని ఓ భూ వివాదంలో ఇరు వర్గాల మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఓ వర్గం రౌడీ మూకలను తీసుకొచ్చి మరో వర్గం మీద దాడి చేసింది. ఈ ఘటనలో 4గురికి తీవ్ర గాయాలు కాగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారి ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మారణాయుధాలను స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఇందులో భాగంగా ఇవాళ కరీంనగర్ పట్టణంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రోడ్ షోలో పాల్గొననున్నారు. ఇందుకు సంబంధించి పార్టీ శ్రేణులు అన్ని ఏర్పాట్లు చేశాయి. కేసీఆర్ హైదరాబాద్ నుంచి నేరుగా కరీంనగర్లోని రామ్నగర్కు చేరుకుంటారు. ఈ సందర్భంగా గులాబీ దళపతికి ఘన స్వాగతం పలికేందుకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఇక్కడి నుంచి ర్యాలీగా మొదలై మంకమ్మ తోట, ముఖారాంపురం మీదుగా తెలంగాణ చౌక్ చేరుకుంటారు. ఇక రామ్నగర్ నుంచి తెలంగాణ చౌక్ వరకు దారి పొడవునా కేసీఆర్ కు స్వాగతం పలికేందుకు ప్రజలు ఎక్కడికక్కడ సిద్ధమయ్యారు. కేసీఆర్ కరీంనగర్ బస్సు యాత్రకు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి వేణుగోపాలరావు లైవ్ లో అందిస్తారు. వేణు, అప్డేట్స్ ఏంటి వేణు బస్సు యాత్రకు సంబంధించి? సునీత, మరి కొద్ది గంటల్లో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ రానున్నారు. అంటే ఇప్పటికే ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే కూడా ఇటు గోదావరికని అటు జగిత్యాల కూడా రోడ్ షో నిర్వహించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో
ప్రజలు పెద్ద ఎత్తున బ్రహ్మరథం పట్టినటువంటి నేపథ్యం ఒక ఎత్తు అయితే, ముఖ్యంగా చూసుకుంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు ఒక ప్రత్యేక స్థానం ఉందని చెప్పాలి. తెలంగాణ ఉద్యమానికి సంబంధించి చూసుకుంటే నాడు తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి అంతా కూడా కరీంనగర్ జిల్లా నుంచే ప్రారంభమని చెప్పాలి. ఎందుకంటే నాడు తెలంగాణకు సంబంధించి చూసుకుంటే కరీంనగర్ జిల్లా కేసీఆర్కు మొదటి నుంచి కూడా ఒక పిలిపిసే చాలు జిల్లా అంతా యావత్తు కూడా కదిలి వచ్చినటువంటి నేపథ్యం. ఒకప్పుడు తెలంగాణ లేదంటే కూడా తెలంగాణ ఉందా లేదా అనే దానికి నిదర్శనంగా కూడా ఇక్కడ నిలబడ్డప్పుడు ప్రజలు బ్రహ్మరథం పట్టి గెలిపించిన నేపథ్యం కరీంనగర్కు ఈ చరిత్ర ఉందని చెప్పాలి. మరోవైపు తెలంగాణ చౌక్ కూడా ఇక్కడ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రతిరోజు కూడా ఎవరో ఒకరు ఉద్యమాలు చేపట్టి ఇక్కడ ఒక స్టేజీ ఏర్పాటు చేసినట్టు, అంటే దీనికి ప్రత్యేక స్థానం ఉందనే చెప్పాలి. ఈ నేపథ్యం ఒకటైతే తెలంగాణ చౌక్లోనే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అధినేత రానున్నారు. గులాబీ దళపతికి ప్రజలు స్వాగతం చెప్పేందుకు పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తున్న నేపథ్యం మనకు కనిపిస్తుంది. ఇప్పటికే తెలంగాణ చౌక్లో సాయంత్రం జరిగే కార్యక్రమం కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇటు కళాకారులు కావచ్చు, లైటింగ్ ఫెసిలిటీ కూడా ఏర్పాటు చేశారు. రాత్రిపూట అంటే దేదీప్యమానంగా వెళ్ళడం కాదు, వచ్చిన వారికి కూడా ఎక్కడ కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాటు చేసిన నేపథ్యం మనం విజువల్ ద్వారా కూడా చూడొచ్చు. తెలంగాణ చౌక్ అంటేనే ఉద్యమ స్ఫూర్తికి ఒక బావుట అని చెప్పాలి. ఈ నేపథ్యం ఒకటైతే సాయంత్రం పూట ఇటు కరీంనగర్ చేరుకుంటారు. కరీంనగర్ చేరుకున్న తర్వాత బైపాస్ రోడ్డు ద్వారా రామ్నగర్ చేరుకుంటారు. రామ్నగర్లో నుంచి అంటే భారీ రోడ్ షోతో ఇటు తెలంగాణ చౌక్ వస్తారు. అటు రామ్నగర్, మంకమ్మ తోట, ముఖరాంపురం నుంచి ఇటు తెలంగాణ చౌక్ చేరుకుంటారు. సునీత ఇక్కడికి వచ్చిన తర్వాత రోడ్ షో కార్యక్రమంలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారు. ముఖ్యంగా గులాబీ దళపతి వచ్చే నేపథ్యంలో మనకు రామ్నగర్ నుంచి కూడా తెలంగాణ చౌక్ ఇరువైపు రోడ్లకు ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా వచ్చి తమ అంటే మొదటి నుంచి కూడా కరీంనగర్ అంటేనే కేసీఆర్ గారికి అమితమైన ప్రేమ ఒకటి ఉన్న జిల్లా ప్రజానికానికి చాలా స్వచ్ఛమన్నాయి. మరోవైపు జిల్లా ప్రజానికానికి కేసీఆర్ అంటే అమితమైన ప్రేమనే చెప్పాలి. అదేవిధంగా కేసీఆర్ గారికి కూడా అదే ప్రేమ ఉంటుంది. ఈ నేపథ్యం ఒకటైతే స్వచ్ఛందంగా కూడా ప్రజలు కేసీఆర్ గారికి స్వాగతం చెప్పేందుకు పెద్ద ఎత్తున తరలి వస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఎవరొచ్చినా ఎంతమంది వచ్చినా కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా ఇప్పటికే పార్టీ శ్రేణులు అన్ని కార్యక్రమాలు చేసినటువంటి నేపథ్యం ఒకటైతే, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం రాకముందుకు కరీంనగర్ జిల్లా ఎట్లా ఉంది, తెలంగాణ వచ్చిన తర్వాత ఎట్లా ఉంది, అంటే నాడు కరీంనగర్ జిల్లా పరిస్థితి ఏంటి, ఈ వివరాలు వివరించే అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడే కావచ్చు, మాజీ ఎంపీ వినోద్ కుమార్ అంటే ఎంపీగా ఉన్నప్పుడు కరీంనగర్కి తీసుకొచ్చినటువంటి అభివృద్ధి సంబంధించినటువంటి కార్యక్రమాలు కూడా కేసీఆర్ గారు చెప్తారు. ముఖ్యంగా చూసుకుంటే ఒకప్పుడు కరీంనగర్కి సంబంధించి చూసుకుంటే స్మార్ట్ సిటీ తీసుకొచ్చిన ఘనత కూడా బోయినపల్లి వినోద్ కుమార్కే దక్కుతుందని చెప్పాలి. మరోవైపు ముఖ్యంగా జాతీయ రహదారుల విషయానికి వస్తే కూడా ఇంకోవైపు కరీంనగర్ సంబంధించి కొత్తపల్లి మనోహరాబాద్ రైల్వే లైన్, ఈ రైల్వే లైన్ అనేది కేసీఆర్ గారి కళ. ఈ కళను కూడా ఎంపీగా ఉన్నటువంటి పరిస్థితిలో బోయినపల్లి వినోద్ కుమార్ తీర్చినటువంటి పరిస్థితి. అంటే ఈరోజు తెలంగాణలోనే ఒక ల్యాండ్ మార్క్ కరీంనగర్ తీసుకొచ్చిన ఘనత. మరోవైపు దేశంలో ఎక్కడ లేని విధంగా అభివృద్ధి అయితే మరోవైపు చూసుకుంటే సస్పెన్షన్ బ్రిడ్జిని కూడా ఏర్పాటు చేసిన నేపథ్యం. అంటే ఇవన్నీ కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు చేసిన అభివృద్ధిని ప్రజలకు చెప్పే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా బోయినపల్లి వినోద్ కుమార్ని గెలిపించుకోవాల్సిన అవసరం ఎందుకుంది, ఆ ఆవశ్యకత ఎందుకుందని కూడా కేసీఆర్ గారు చెప్పే అవకాశం ఉంది. అంటే ఏదేమైనా కానీ మొత్తం మీద ఇటు ఇప్పటికే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కరీంనగర్ జిల్లాకు సంబంధించి చూసుకుంటే ఇటు బోయినపల్లి వినోద్ కుమార్, మరోవైపు ఇటు బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి నిజామాబాద్ సంబంధించి కూడా జగిత్యాలలో ఇప్పటికే రోడ్ షో కార్యక్రమం బ్రహ్మాండంగా బ్రహ్మరాజ్యం పట్టిన ప్రజలని చెప్పాలి. ఇంకోవైపు గోదావరికల్లో కొప్పలీశ్వర్కు మద్దతుగా కూడా పెద్ద ఎత్తున సభతో పాటు రోడ్ షో నిర్వహించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. రోడ్ షో కూడా గ్రాండ్ సక్సెస్ అయింది. అదేవిధంగా కరీంనగర్ జిల్లా ప్రజానీకమంతా కూడా కేసీఆర్ అంటే వస్తారు, వచ్చిన తర్వాత ఈ రోడ్ షో కార్యక్రమంలో ఏం మాట్లాడతారనేది ఒక ఎత్తు అయితే, మరోవైపు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు మాజీ ఎంపీ అయినటువంటి వినోద్ కుమార్ని ఎందుకు గెలిపించాలి అనే విషయాన్ని కూడా ప్రత్యక్షంగా ప్రజలతో చెప్పే అవకాశం ఉన్న నేపథ్యం ఒకటైతే, ఈ మీటింగ్ ముగిసిన తర్వాత రోడ్ షో కార్యక్రమం అయిపోయిన తర్వాత తిగలగుట్టపల్లిలోని తన స్వగృహంకు వెళ్తారు. అక్కడ ఈరోజు రాత్రి బస చేసి రేపు సాయంత్రం సిరిసిల్లలో జరిగే సభకు వెళ్తారు. సునీత సిరిసిల్ల సభ పూర్తయిన తర్వాత ఇటు సిద్దిపేట బహిరంగ సభ తర్వాత తను ఈ ప్రచారం ముగించే అవకాశం ఉంటుంది. మొత్తం మీద అయితే ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. సాయంత్రం 7-8 గంటల వరకు కేసీఆర్ గారు రానున్నారు. సునీత ఇది ఇక్కడ తాజా అప్డేట్. ఓటు స్టూడియో. థ్యాంక్ యూ వేణు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. 10 ఏళ్ల మోదీ పాలనలో తెలంగాణ ధ్వంసమైందని వరంగల్ బీఆర్ఎస్ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. విభజన హామీలను ఒక్కటి కూడా అమలు చేయకుండా బీజేపీ నేతలు ఎలా ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు. మోదీకి తెలంగాణలో అడుగుపెట్టే నైతిక హక్కు కూడా లేదని విమర్శించారు. ఇక కాంగ్రెస్ పాలన రాష్ట్ర విభజనకు ముందు నాటి దుస్థితి
తీసుకొచ్చిందని మండిపడ్డారు. ప్రజలంతా కాంగ్రెస్ బీజేపీపై గుర్రగా ఉన్నారని చెప్పారు. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో బీఆర్ఎస్ ఎంపీలు గెలిస్తే వరంగల్ మరింత అభివృద్ధి చెందుతుందని స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో వరంగల్ బీఆర్ఎస్ అభ్యర్థి సుధీర్ కుమార్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. మా ప్రభుత్వంలో చేసిన పెండింగ్ పనులన్నీ పూర్తి చేయాలని కోరుకున్నాం. ఈ ప్రభుత్వం కూడా సజావుగా జరగాలని కోరుకున్నాం. కానీ నాకు తెలిసి ఇంత తొందరగా ఫెయిల్ అయిన ప్రభుత్వం దేశంలోనే మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అని నేను ఎవరం కూడా అనుకోలే. ప్రజలు ఇప్పుడు ఇమీడియట్ గా మళ్ళీ ఈ ప్రభుత్వాన్ని మార్చాలి, మళ్ళీ మా కేసీఆర్ని కాపాడుకోవాలి, తెలంగాణ రాష్ట్రం మళ్ళీ ముందుకు పోవాలంటే ఆయనైతేనే దిక్కనే విధంగా ఇవాళ ప్రజలందరూ ఒకవైపు ఆలోచిస్తా ఉన్నారు. మేము ఎలక్షన్లో భాగంగా గ్రామాలకు వెళ్ళినప్పుడు ప్రజలే ముందుకొచ్చి ఇదేం సార్ గిట్లయింది, మేము అనుకోలే, జరిగిపోయింది, ఇప్పుడు మళ్ళీ మేము బీఆర్ఎస్ పార్టీకి కారు గుర్తుకి ఇస్తామని చెప్పుకోవడం జరుగుతుంది. ఈ రోజు నేను ఒకటే అడగదలుచుకున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతోటి మరి పనులు ఆపాలి, పనులు జరగవద్దు అనే ఉద్దేశంగా ముందుకు పోతున్నారు. నేను అడుగుతున్నా, మీరు చేసేది కూడా ఏం లేదు. మీకు 5 సంవత్సరాలు సరిపడా సాంక్షన్లు మేమే ఇచ్చినాం, నేనే తీసుకొచ్చి ఇచ్చినాం. ఆ పనులు చేస్తే చాలు, మీరు 5 సంవత్సరాలు పూర్తి చేస్తే చాలు. అవి చేయలేకుండా అంగట్ల గొర్రెలంగా ఉన్నట్టు మా కార్యకర్తలను రోజు భయభ్రాంతులకు గురి చేసి కొనడం, తీసుకోవడం, గ్రూపులు పెట్టడం, ఇది నిజంగా మీ నాశనానికి అని చెప్పి అంటున్నాం. మోసపూరితమైనటువంటి మాటలు నమ్మద్దు. మరి ఏదైతే ఆ రోజు మార్పు అనుకున్నారో ఈ మార్పును 4 నెలలనే మనం చూస్తా ఉన్నాం. కంటికి పంటలు ఎండిపోతా ఉన్నాయి, కాంటాలు లేవు, కరెంటు లేదు, మద్దతు ధర లేదు, ఎలాంటిది కూడా ఎడారిలాగా మారింది. ఇంటి ముందు నీళ్ల నల్లా వస్తలేదు. ఏనాడన్నా నేను అడుగుతున్న ప్రజలను మీరే గమనించాలి, గత 7-8 సంవత్సరాల నుంచి ఒక్క మోటార్ కాలిందా, ఒక్క స్టార్టర్ కాలిందా? ఈ రోజు మోటార్లు కాలిపోతున్నాయి, వాస్తవం కాదా? నేను రైతులారా మీరందరూ గుర్తించాలి. ఇది ఎన్నడన్నా చూసామా? మళ్ళీ రాత్రి పోయి మీరు బాయిల గడమంటున్నారు, పొద్దున లేవంగా పోయి బాయిల గడమంటున్నారు. ఆనాడు ఏనాడన్నా ఈ దుస్థితి ఉందా? గత 10 సంవత్సరాల కిందికి మళ్ళా గుర్తు చేస్తా ఉన్నారు కాంగ్రెస్. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారిని, అరే కేసీఆర్ దిగిపోగానే కరెంటు పోద్దా? ఇది ఎక్కడ అన్యాయం అండి? ముఖ్యంగా పరకాల నియోజకవర్గ ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, దయచేసి మీరు ఆలోచించి ఓటు నిర్ణయం తీసుకోవాలి, ఆలోచించే ఓటు వేయాలి. గౌరవ ప్రధానమంత్రి గారు దాదాపు ఒక 20 ఏండ్ల పైన గ్యాప్ మన ప్రాంతానికి రావడం అనేది, మన ప్రాంతానికి వచ్చి వెళ్ళినారు. మరి మనం చాలా ఆశిస్తాం ప్రధానమంత్రి లాంటి స్థాయిలో వచ్చిన వాళ్ళు ఏమన్నా వస్తే జిల్లాకు ఏమైనా వరాలు ప్రకటించిపోతారని. కనీసం ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు ఆ పరిధిలో లోపడైనా ఏమైనా చెప్పొచ్చు అభివృద్ధి కార్యక్రమాల్లో. కనీసం వాళ్ళ అభ్యర్థులు చెప్పిన విషయాలైనా మేము చేస్తామనన్నా చెప్పొచ్చు. కనీసం ఏమి చెప్పకుండా, ఏమి చేయకుండా ఎక్కడియో విషయాలు మాట్లాడి ఇక్కడికి సంబంధం లేని అంశాలన్నీ ప్రస్తావించి వారు పోవడం చాలా శోచనీయమైన విషయం. మొన్ననే రేవంత్ రెడ్డి గారు కూడా మన చుట్టుపక్కల ప్రాంతాలన్నీ పర్యటించుకుంటూ మాట్లాడుతున్నారు. వారు మాట్లాడే దాంట్లో కూడా నిర్దిష్టమైన అభివృద్ధి కార్యక్రమాలు ఏం లేవు. ఈ జిల్లాకు సంబంధించి, ఈ ప్రాంతానికి సంబంధించి ఏ కార్యక్రమాలు కూడా వారు స్పష్టంగా ప్రకటించడం లేదు. ఎప్పుడు వారు మాట్లాడే దాంట్లో తెలంగాణ ధ్వంసమైందనే భాషను మాట్లాడుతున్నారు. వాస్తవంగా ఒక్కసారి 10 ఏళ్ల కాలాన్ని మీరు కూడా పరిశీలించి చూడండి. 10 ఏళ్ల కాలంలో 24 గంటల కరెంట్ ఇచ్చి, ప్రజలకు కావాల్సిన సాగునీరిచ్చి, ప్రజలకు తాగునీరిచ్చి, పల్లెల్ని పునర్జీవింపజేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. అటువంటి పల్లెలు ధ్వంసమైందని మాట్లాడడం అనేది వారి యొక్క అరాచక ఆలోచనలకు పరాకాష్ఠగా నేను ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. పర్కాల్లో ఒక 100 బెడెడ్ హాస్పిటల్ ధర్మారెడ్డి గారు శాంక్షన్ చేయించుకొచ్చినారు. మీరు కట్టండి, దాన్ని కట్టి ఓ సవాల్గా తీసుకొని నిర్మాణం చేయండి. ఈ ప్రాంతానికి ఎప్పుడు లేని ఒక అవకాశాన్ని వారు తీసుకొచ్చింది. 100 బెడెడ్ హాస్పిటల్ ఇక్కడ తీసుకురావడం కాదు, ఇటుపక్క ఒక్కొక్క మెడికల్ కాలేజ్, అటుపక్క ఒక్కొక్క మెడికల్ కాలేజ్ వస్తున్నది. అద్భుతమైన
హెల్త్ సిటీనే వరంగల్లో తీసుకురావడానికి మేము ప్రయత్నాలు చేస్తున్నాం. ప్రజల జీవన ప్రమాణాలు పెంచడానికి 10 ఏళ్ల కాలంలో అనేక రకాలుగా మనం పనిచేసినాం. నిన్నగాక మొన్న వాళ్ళ చిదంబరం గారు వ్యాసాలు రాస్తుంటారు. ఎప్పటికీ వ్యాసాలలో చెప్పినారు జీడిపి గ్రోత్ అనేది గ్రోత్ కాదు, పర్ క్యాపిటా ఇన్కమ్ గ్రోత్ తీసుకొస్తే గ్రోత్. మోడీ గారు మీరు ఈ పరిపాలనలో భారతదేశ ప్రజల పర్ క్యాపిటా ఇన్కమ్ పెరగలేదు అని చెప్పి వారు ఛాలెంజ్ చేసినారు. వారికే చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి, చదువుకో. తెలంగాణ దేశంలోనే అత్యుత్తమ పర్ క్యాపిటా ఇన్కమ్ డెవలప్ చేసిన రాష్ట్రం. 3,17,000 పర్ క్యాపిటా ఇన్కమ్ డెవలప్ చేసిన రాష్ట్రం. ప్రతి విషయంలో వివక్షత చూపెట్టిన కేంద్ర ప్రభుత్వం. ఆయన స్వయంగా మోడీ పార్లమెంట్ లో చెప్పిండు, తెలంగాణ రావడం అంటే తల్లిని చంపి బిడ్డను బతికిచ్చిందని చెప్పిండు, దర్వాజాలు మూసి బిల్లులు పాస్ చేసిందని చెప్పిండు. తెలంగాణ ఏర్పాటుని ఆయన నిలువున అసహించుకొని వ్యతిరేకించే వ్యక్తికి తెలంగాణలో అడుగుపెట్టే అర్హత లేదు. దయచేసి వరంగల్ ప్రజలు చైతన్యవంతమైన గడ్డ, పరకాల గడ్డ, అనేక ఉద్యమాలకు పోరాటాలకు నాంది పలికిన గడ్డ. ఈ కాంగ్రెస్ పార్టీ మోసపూరిత వాగ్దానాలకు మళ్ళొక్కసారి మోసపోవద్దని మేము వారి నమస్కరించి చెప్తున్నాం. కొన్ని సందర్భాలు చూసిన తర్వాత ఆలోచన చేయాల్సిన పరిస్థితి వచ్చింది. మేఘాలను చూడంగానే రాబోయే వర్షానికి నిదర్శనం. అట్లనే ముఖ్యమంత్రి 3 సార్లు వరంగల్కి వస్తే, ప్రధానమంత్రి కూడా, భారత ప్రధాని కూడా వరంగల్కి వస్తే తప్పకుండా మనం గెలుస్తాం. ఈ గెలుపు మామూలు గెలుపు కాదు, చారిత్రాత్మకమైనటువంటి గెలుపు జరగబోతా ఉన్నది. ముఖ్యమంత్రి గారు మాట్లాడితే నాకు సరిగా అనిపించలేదు. ఎందుకంటే వెకిలి మాటలు, వెకిలి చేష్టలు చేయొద్దు. నన్ను ఏదో దద్దమ్మని, లేకపోతే డమ్మీ అని, లేకపోతే దిష్టి బొమ్మ పెట్టినా అని. ఇల్లు కట్టుకుంటున్నారా, దిష్టి బొమ్మ పెడతా. ఎస్, నేను దిష్టి బొమ్మనే. బ్రహ్మాండంగా దుష్ట శక్తులు ఇంట్లోకి రాకుండా ఇంటి ముందర పెట్టేటువంటి, దృష్టి తీసేటువంటి దిష్టి బొమ్మనే నేను వరంగల్లో. వరంగల్ పార్లమెంటు నియోజకవర్గం లోపల ఇటువంటి దుష్ట శక్తులు రావద్దు, వాటి కోసం నేను దిష్టి బొమ్మగా ఉంటా. మోడీ గారు కూడా వచ్చిండ్రు, హామీలు ఇస్తారేమో ఏమన్నా చేస్తారేమో అని చూసినా కానీ కనీసం క్షమాపణలన్నా చెప్పాలి కదా. ఈ వరంగల్ను ధ్వంసం చేసినాము. ఈ వరంగల్కి రావాల్సిన కోచ్ ఫ్యాక్టరీ విభజన చట్టంలో యాక్ట్లో పెట్టింది అది. ఎందుకంటే కాజుపేట కోచ్ ఫ్యాక్టరీ రావాలి, బయ్యారం ఉక్కు కర్మాగారం రావాలి, గిరిజన యూనివర్సిటీ రావాలి. గిరిజన యూనివర్సిటీ ఏమో తాత్సారం చేసిండ్రు, మెల్లగా తీసుకొచ్చి ఎలక్షన్లు రాగానే ఆపద మొక్కులు ఏదో కొద్దిగా శాంక్షన్ చేసినట్టు. ఎప్పుడో 6 ఏళ్ల కింద ఇచ్చినటువంటి భూమి అప్పుడే స్టార్ట్ చేయవలసినటువంటిది 6 సంవత్సరాల విద్యా సంవత్సరం కోల్పోయినటువంటి యొక్క సందర్భం గిరిజన యూనివర్సిటీని చూస్తా ఉన్నాం. అదొక్కటే కాదు, ఇవాళ ఎయిర్పోర్ట్ విషయం కూడా ఉన్నది. ఎయిర్పోర్ట్ ఎందుకు రావాలి అంటే, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్. అంటే 1930నే అతిపెద్ద, భారతదేశంలో అతిపెద్ద ఎయిర్పోర్ట్ 1875 ఎకరాలతోటి ఇక్కడ మామనూరులో ఉండే. ఆ ఎయిర్పోర్టును విధ్వంసం చేసిండ్రు. అది ఒక్కటే కాదు, అజాంజా మిల్లు వస్త్ర పరిశ్రమను కూడా డిస్ట్రాయ్ చేసిండ్రు, రాకుండా చేసిండ్రు, దాన్ని ఖరాబ్ చేసిండ్రు. 20,000 మంది ఉద్యోగులను ఒక్కసారి బయటకు పంపించినటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. నిన్న ప్రధానమంత్రి గారు సమ్మక్క సారలమ్మ జాతర అని చెప్పిండు, కానీ సమ్మక్క సారలమ్మ జాతరకు జాతీయ హోదా కల్పించింది ఒకసారి వారు. ఆనాడు యొక్క ఇంకా బ్రిటిష్ పాలకులు ఉన్నప్పుడు కూడా కొంత మంచి జరిగిందేమో, కానీ అంతకంటే అధ్వానమైన పరిస్థితి వల్ల తెలంగాణ రాష్ట్రం మీద వివక్ష జరుగుతూ ఉన్నది, తెలంగాణ రాష్ట్రం విధ్వంసం జరుగుతూ ఉన్నది. ఈ విధ్వంసానికి వ్యతిరేకంగానే ప్రజలందరూ ఒకటైతే ఉన్నారు, ప్రజలు మా వైపున ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ ప్రజలు గెలవాల్సినటువంటి అవసరం ఉన్నది. మీ అందరూ కూడా నాకు ఓటేయాల్సిందిగా, కారు గుర్తు ఓటేయాల్సిందిగా కోరుతూ. కాంగ్రెస్ సర్కారుపై అన్నదాతలు తిరగబడుతున్నారు. సకాలంలో ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ రైతులు నిరసనకు దిగారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో సిరిసిల్ల రోడ్లపై నిలబడి రైతులు నిరసన వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో వడ్లు పాడవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. గన్నీ బ్యాగులు, హమాలీల కొరత ఉండడంతో సకాలంలో ధాన్యం కొనుగోలు జరగడం లేదంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అకాల వర్షంతో ధాన్యం తడిసినా అధికారులు పట్టించుకోవడం లేదంటూ అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ సర్కారుపై అన్నదాతలు తిరగబడుతున్నారు. సకాలంలో ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ రైతులు నిరసనకు దిగారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, రైతులు ఏమంటున్నారు? రవీందర్,
కాంగ్రెస్ ప్రభుత్వంపై రైతులు తిరగబడుతున్నారు. ఈ నేపథ్యంలో కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి సిరిసిల్ల రోడ్డు వెళ్లే ప్రధాన రహదారి గుండా రైతులు నిరసన వ్యక్తం చేశారు. నిన్న కామారెడ్డి జిల్లాతో పాటు ఇతర మండల కేంద్రంలో భారీ వర్షం కురిసింది. భారీ వర్షానికి వరి ధాన్యం కుప్పలు తడిసిపోయాయి కాబట్టి రైతులు తక్షణమే ఈ ధాన్యం కొనుగోలు చేస్తే బాగుంటుందని ఉదయం కలెక్టరేట్ దగ్గరికి వెళ్లి నిరసన కార్యక్రమం తెలిపారు. అక్కడ కలెక్టరేట్ కానీ ఇతర వ్యవసాయ సంబంధించిన అధికారులు కాదు పట్టించుకోలేరు. తడిసిన ధాన్యాన్ని సకాలంలో 24 గంటల్లో దాన్ని కాంటాక్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. లేకుంటే అది ఎందుకు పనికిరాదు. పనికి రాకపోతే 6 కాలం కష్టపడిన రైతులకు తీవ్ర ఇబ్బంది నెలకొనే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా ఎవరైతే ఎఫ్ఐ గోదాం పరిసర ప్రాంతాలలో గోదాంల దగ్గర వరి కుప్పలుగా ఉన్నది, దానికి సకాలంలో కాంటలు చెల్లించగా విపరీతమైన హమాలీల కొరత, గన్ని బ్యాగుల కొరత ఉంది. సకాలంలో ఇవి ప్రాసెస్ నడిస్తే ఎలాంటి ఇబ్బంది జరగకుండే. వర్షం వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో తడిసిపోయింది. ఎప్పుడైతే గన్ని బ్యాగుల కొరత ఏర్పడిందో అప్పటి నుంచి రోజుగా వర్షం పడుతూ వస్తున్న నేపథ్యంలో నిన్న కురిసిన భారీ వర్షానికి వరి ధాన్యం పూర్తి స్థాయిలో తడిసిపోయింది. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ గోడాంలకు తీసుకొచ్చిన తర్వాత పూర్తి స్థాయి బాధ్యత అక్కడ ఉన్నటువంటి ఎఫ్సిఐ అధికారులు మాత్రం వహించాల్సింది ఉంటుంది. ఎప్పుడైతే వాళ్ళ కాంటాక్ట్ తీసుకుంటారో ఆ క్షణం నుంచి వారు పూర్తి స్థాయి బాధ్యత వహించాల్సిన అవసరం ఉంటుంది. ఈ నేపథ్యంలో దానికి తోడు టార్పిన్ల కొరత విపరీతంగా ఉంది. టార్పిన్ల కొరత ఉండడం వల్ల రైతులు కష్టపడి పండించిన పంటకు తీవ్ర నష్టం వాటిల్లని చెప్పొచ్చు. అధికారులు పట్టించుకుంటలేదు, ఎవరికి చెప్పాలో అర్థం కావడం లేదు. సిరిసిల్ల రోడ్డు గుండా రైతులతో పాటు మహిళా రైతులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి రాలేదు. సకాలంలో వరి ధాన్యం కుప్పలుగా పోసిన తర్వాత దాదాపుగా 2 రోజుల్లో పూర్తి స్థాయిలో కాంటాయి రైతుల ఖాతాలో జమ అవుతుండే. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవడం జరుగుతుంది. తక్షణమే తమ తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి, లేదంటే ఈ ధాన్యానికి రేటు కట్టించాలి, లేకపోతే పారాబైట్ కు తరలించాల్సిన అవసరం ఉందని రైతులైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కామారెడ్డి నియోజకవర్గంతో పాటు అటు రామారెడ్డి అదేవిధంగా పక్కన ఉన్నటువంటి మాచారెడ్డిలో తడిసిన ధాన్యం ఇది నెమ్మదిగా క్రాప్ వస్తుంది కాబట్టి వీరు దాదాపుగా ఇంకొక 8 రోజుల పాటు ఇదే విధమైన పరిస్థితి ఉంటుంది. సకాలంలో ఎప్పటికప్పుడు హమాలీల కొరత లేకుండా చూసి గన్ని బ్యాగుల కొరతను సంహరించి ఉంటే బాగుంటుండే. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో మహారాష్ట్ర అదేవిధంగా బీహార్ నుంచి హమాలీల కూలీలను ఇక్కడికి తెప్పించుకొని సకాలంలో ఎప్పటికప్పుడు వరి ధాన్యం కొనుగోలు చేశారు. కానీ ఆ పరిస్థితి లేదు. వ్యవసాయ అధికారులు రివ్యూ నిర్వహించలేదు. అధికారులు రివ్యూ నుంచి పైగా ఎక్కడ ఎంత మేరకు గన్ని బ్యాగులు అవసరం ఉంటుందనే విషయంలో క్లారిటీ లేకుండా పోయింది. క్లస్టర్లు అయితే నిరుపయోగంగా ఉన్నాయి. రైతు సమన్వయ కమిటీలు పూర్తి స్థాయిలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత డిజాల్యూట్ చేయడం కాబట్టి సహకార బ్యాంకు ద్వారా అదేవిధంగా మహిళా సంఘాల ద్వారా ధాన్యం కొనుగోలు కేంద్రాలు పూర్తి స్థాయిలో జరగలేదు కాబట్టి ఈ పరిస్థితి దాపరించింది. కాంగ్రెస్ హయాంలో కష్టాలు ఎదుర్కొంటున్నాం, తీవ్ర నష్టాన్ని చవిచూస్తున్నామని కామారెడ్డి జిల్లాలో ఉన్న రైతులు అంటున్నారు. సుంత. రైట్ రవీందర్, థ్యాంక్ యూ.